సమానంగా రెమ్యునరేషన్ రేట్లను పేపర్ రేట్లను ఇంటర్మీడియట్ తో సమానంగా పేపర్ రేట్లను ఒక్క పేపర్ కు 20 రూపాయలను వెంటనే బకాయిలను ఏడాదిలోగా పెండింగ్ లో పెంచుకోవడం నిర్లక్ష్య వైఖరి. ఉపాధ్యాయ సంఘాల ఐక్యత మూల్యాంకన కేంద్రంలో మూల్యాంకనం చివరి రోజునే అన్ని బకాయిలను గత సంవత్సరాల నుంచి ఎన్నో ఏళ్లకెళ్ళి చూస్తా ఉన్నాము. ఇష్టపడి ఇబ్బందులకు గురై కూడా సీనియర్ ఉపాధ్యాయులు ఎస్ఎస్సి మూల్యాంకనకు హాజరై పని చేపించుకొని పారితోషికం ఇవ్వడంలో ప్రభుత్వము నిర్లక్ష్య వైఖరి. ఫీజులు పెరిగాయి, అక్కడ ఫీజులు వసూలు చేసుకుంటున్నారు పెరిగిన ఫీజు, కానీ మూల్యాంకనం చేయడంలో మూల్యాంకనం యొక్క అయినప్పటికీ కూడా ఆ అమల్లో ఉన్న పిఆర్సీ ప్రకారంగా నూతనంగా డిఏ రేట్ కానీ డిఏ కానీ ప్రభుత్వము మరి ఉపాధి హామీ పథకానికి కనీస కూలి అక్కడ ఇవ్వడానికి ప్రభుత్వము వెనకంజం వేస్తున్న విషయాన్ని మనకు తెలుసు. ముందు అది అదే రోజు ఇవ్వాలని చెప్పేసి కూడా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. గత సంవత్సరాలని ఈ సందర్భంగా మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. PRTU తెలంగాణ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలు అన్నీ కలిసి ఒక జేఏసీగా ఏర్పడి మరి ఎస్ఎస్సి మూల్యాంకనంలో జరుగుతున్నటువంటి వివక్ష, ముఖ్యంగా ఎస్జిటీలకు చూసినట్లయితే గత 10 సంవత్సరాలుగా వాళ్ళకి ఇచ్చేటటువంటి రెమ్యునరేషన్ పారితోషికం కేవలం 200 రూపాయలు ఇవ్వడం. ఒక రకంగా చూస్తే ఇది టీఏలు డిఏలు ఇవ్వకుండా శ్రమ దోపిడీకి గురవుతూ ఉన్నారు, ఎస్జిటీలు వివక్ష గురవుతూ ఉన్నారు. మరి నెలవారిచ్చేటువంటి వేతనాల్లో కూడా ఎస్జిటీలకు గత పిఆర్సీలలో ఎంతో అన్యాయం జరిగింది. అదేవిధంగా ఇంకా కొనసాగడం అనేది దురదృష్టకరం. కాబట్టి ఇంటర్మీడియట్తో సమానంగా మరి ఎస్జిటీలకు ఇచ్చినటువంటి పారితోషికాన్ని రోజుకు 500కు పెంచి రోజుకు 500 పెంచుతూ అదేవిధంగా వారికి ఎస్జిటీలకు టీఏడి ఇవ్వాల్సిందిగా మరి అన్ని సంఘాల పక్షాన ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్ వెంకటేష్, TSUTF మహబూబ్నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు మహబూబ్నగర్ జిల్లా స్పాట్ కేంద్రంలో ఉపాధ్యాయులకు ఇస్తున్నటువంటి స్పాట్ రేట్లు 2018లో ఇచ్చినటువంటి వాటికి అనుగుణంగానే ఇవ్వడం వల్ల చాలామంది ఉపాధ్యాయులు స్పాట్ డ్యూటీలు నిర్వహించడానికి రావట్లేదు. ఇప్పటికి కూడా సరిపడినటువంటి సిబ్బంది స్పాట్ కేంద్రంలో లేనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అదేవిధంగా స్పెషల్ అసిస్టెంట్లకు సంబంధించి కేవలం 250 రూపాయలు ఇచ్చి మరి పని చేయించుకోవడం అనేటువంటిది దుర్మార్గం. ఈ యొక్క స్పాట్ రేట్లు పెంచాలనేటువంటి డిమాండ్తో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో అన్ని ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారి గారికి మేము విన్నవిస్తూ ఉన్నాం. వెంటనే తక్షణమే మరి ఇంటర్మీడియట్తో సమానంగా ఈ స్పాట్ రేట్లను పెంచాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా గత సంవత్సరం స్పాట్ నిర్వహించినటువంటి డబ్బులను మరి ఇప్పటిదాకా ఈ స్పాట్కు ముందు రోజు మాత్రమే డబ్బులు వేసిండ్రు. ఈరోజు కూడా చాలామందికి అటువంటి స్పాట్ అమౌంట్ ఇంకా పడలేదు. కాబట్టి స్పాట్ కార్యక్రమం ముగిసిన వెంటనే మరుసటి రోజే ఆ స్పాట్కు సంబంధించినటువంటి అమౌంట్ను చెల్లించాలనేటువంటి డిమాండ్తో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి అనేక రకాల బిల్లులు ఈకుబేర్లో పెండింగ్లో ఉంచడం జరిగింది. ఆ పెండింగ్ బిల్లులన్నింటినీ కూడా విడుదల చేసి మరి వేల లక్షల కోట్ల రూపాయలను ఈరోజు ఉపాధ్యాయుల సొమ్మును మేము దాచుకున్నటువంటి జీపీఎఫ్ను మేము దాచుకున్నటువంటి టీహెచ్ఎల్ఐని కూడా ఇవ్వకుండా తాత్సారం చేస్తూ ఉంది. గత 10 ఏళ్లుగా ఈ తంతు కొనసాగుతూ ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం అయినా పులి స్టాప్ పెట్టి మరి ఉపాధ్యాయులకు ఉద్యోగులకు మేలు చేయాలనేటువంటి డిమాండ్తో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి మరి ప్రభుత్వం తక్షణమే స్పందించి స్పాట్ రేట్లు పెంచాలని ఉపాధ్యాయుల ఉద్యోగుల పెండింగ్ బకాయిలన్నింటినీ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.